అందరికీ నమస్కారం. ఇప్పటిలా రకరకాల స్వీట్స్ లేని పాత రోజుల్లో నెయ్యి, పాలు లాంటివి వాడకుండా ఎక్కువ ఖర్చు పెట్టే పని లేకుండా రెండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఎంతో రుచిగా చేసుకునే ఈ స్వీట్ కోసం ప్లేట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకుని కొంచెం నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. పిండి ఏమాత్రం లూజ్ అయినా కానీ ఉడికించేటప్పుడు నీళ్లలో కరిగిపోతాయని గుర్తుంచుకోవాలి. పిండి కలిపిన తర్వాత నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే చేసేస్తాం కాబట్టి పిండిని 5 నుండి 10 నిమిషాల పాటు ఒత్తుతూ బాగా కలపాలి. ఇలా పిండంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో నుండి కొద్దిగా పిండి ముద్ద తీసుకొని మిగిలినది డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడిపిండి చల్లుకొని పల్చటి చపాతీలా ఒత్తుకోవాలి. ఇది మరీ మందంగా ఉన్నట్లయితే సరిగా ఉడకదు కాబట్టి ఏమాత్రం పల్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చిన్న స్క్వేర్స్లా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ని ఇలా ముక్కల్లాగానే కుక్ చేసేస్తారు కానీ పిల్లలకి చూడ్డానికి అందంగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి సింపుల్గా డిజైన్ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేస్తున్న షేప్ అయితే చూడ్డానికి అందంగా, చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ముందుకి వెనక్కి ఫోల్డ్ చేసిన తర్వాత చివర్లు ఊడిపోకుండా గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసి 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఈలోగా స్టవ్ మీద గిన్నెలో 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం వేసి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న కొలతకి తీపి సరిపోతుంది కానీ తీపి తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించి వేసుకోవచ్చు. లేదా ముందు కొంచెం తగ్గించి వేసుకొని తక్కువైనట్లు అనిపిస్తే చివర్లో మరి కాస్త వేసుకోవచ్చు. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేసి అస్సలు కదపకుండా 1 నిమిషం పాటు అలాగే వదిలేయాలి. ఇవి పాకంలో సెట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఫస్ట్ బెల్లం నీళ్ళు ఇలా పల్చగా ఉంటాయి. ఇవి ఉడికేసరికి పాకం కూడా కాస్త చిక్కబడుతుంది. ఇవి పూర్తిగా ఉడకడానికి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి నీళ్లు తగ్గి పాకం ఏమాత్రం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కావాలంటే 1/2 స్పూన్ యాలకుల పొడైనా వేసుకోవచ్చు కానీ గోధుమ పిండికి బెల్లానికి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆ ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం ఇలాగే సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని ఇలా పాకంతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. లేదా తీపి ఎక్కువ తినలేని వాళ్ళు పాకం లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా ఎవరైనా చేసుకోగలిగే, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. పాలు, పంచదార లాంటివి వాడకుండా అద్భుతమైన రుచితో ఉండి అసలైన పాతకాలం పద్ధతిలో చేసే ఈ స్వీట్ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొలత కోసం ఏదైనా గిన్నె తీసుకొని 1 గిన్నెడు పెసరపప్పుని కొలిచి వేసుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. రంగు మారిపోయేలా మరీ ఎక్కువసేపు కాకుండా కొంచెం పచ్చిదనం పోయేలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగి ఆ నీళ్లన్నీ తీసేసిన తర్వాత 1 గిన్నె పెసరపప్పుకి 4 గిన్నెల నీళ్లు కొలిచి పోసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని అరగంట పాటు నాననిచ్చి ఆ తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు కొద్దిసేపు నానిన తర్వాత ఉడికించినట్లయితే గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత గరిటతో పప్పుని కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. ఈ స్వీట్ తినేటప్పుడు పప్పు కొంచెం పలుకులుగా ఉంటే ఇష్టపడే వాళ్ళు 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో 1 గిన్నెడు నీళ్లు, 1/2 గిన్నెడు బెల్లం వేసి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని ఒక కడాయిలోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పెసరపప్పు కొలిచిన గిన్నెతో 1 గిన్నెడు బియ్యం పిండి వేసి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేయాలి. ఇప్పుడు మూత తీసి చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చేత్తో ఒత్తుతూ బాగా కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ స్వీట్లో ఈ ఉండలు ఎక్కువ ఉంటే ఇష్టపడేవాళ్ళు బియ్యం పిండిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పప్పు కొలిచిన గిన్నెతో 2 గిన్నెల బెల్లం వేసుకొని 4 గిన్నెల నీళ్లు పోసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగించిన తర్వాత స్వీట్ చేయడానికి అనుకూలంగా ఉండే వెడల్పాటి గిన్నె పెట్టుకుని ఈ నీళ్లను ఇందులో వడకట్టుకోవాలి. నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత 1 గిన్నెడు పచ్చి కొబ్బరి ముక్కలు,
చేసి పెట్టుకున్న ఉండలు కూడా వేసి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 10 నుండి 15 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇవి చక్కగా ఉడికి పైకి తేలిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వేసి ఉండలు లేకుండా నెమ్మదిగా కలపాలి. ఈ స్వీట్ కొంచెం పల్చగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇదే స్టేజ్లో కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా మరొక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల మంచి క్వాలిటీ ఉండే నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడిగా అయినా చల్లగా అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేస్తున్నాను. పప్పు రుచితో మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ ట్రెడిషనల్ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.